తెలంగాణ రాష్ట్ర నిర్మాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించింది. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు జరిగిన ఈ నిరసనలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ ఎండి తాజా పాషా నేతృత్వంలో కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ స్వప్నికుడు, తెలంగాణ ప్రదాత, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్ గారు, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు సుభిక్షమైన పాలన అందించినటువంటి కేసీఆర్ గారిని ఇలా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా 72 ఏళ్ల వయసులో తనని స్థితి విచారణ పేరుతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మున్సిపాలిటీలో డైవర్షన్ పాలిటిక్స్ డ్రామా కోసం ఇలా మున్సిపాలిటీ ఎలక్షన్లు గెలవడానికి కేసీఆర్ను బదనాం చేసి మున్సిపాలిటీ గెలవాలనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ని స్థితి విచారణ అనే పేరుతోటి 24 గంటల ముందు విచారణ పేరుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ పేరుతో ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణను సాధించిన గొప్ప స్థాపికుడు, తెలంగాణ బంగారు తెలంగాణ సాకారం కొరకు అహర్నిశలు కష్టపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన సిట్ విచారణ పేరుతో వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టు విచారణను వెంటనే రద్దు చేయాలని ఈరోజు మేము బ్లాక్ డేగా దీన్ని తెలియజేస్తున్నాము. మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనరసింహరావు గారు, అదేవిధంగా ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి గారుల ఆదేశం మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రస్తా రోకో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము